కొత్త స్టెప్ పెట్టింది. ఎంట్రన్స్లో మీకు ఈ విధంగా అనేది ఉంటుంది. ఎంట్రన్స్ అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏ ఫ్లోర్కి వెళ్ళాలనేది మీరు వెళ్ళొచ్చు. ఐకియా వచ్చి వరల్డ్ వైడ్గా ఉందండి. ఇది 1943లో స్టార్ట్ చేశారు. నార్మల్గా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు. కానీ 1958 నుంచి వెళ్ళి ఈ స్టోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది వరల్డ్ వైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఐకియాలో మీరు లో బడ్జెట్ నుంచి వెళ్ళి హై బడ్జెట్ వరకు ఉంటుంది. అలాగే క్వాలిటీ విషయంలో మాత్రం నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఇక్కడ దీని రేట్ వచ్చి 299 రూపీస్. సో ఇంతకంటే ఇంకా తక్కువ రేట్లు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. బట్ మేము చూసిన కొద్దిగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. అందుకని ఓన్లీ డైరెక్ట్గా ఫర్నిచర్స్కి మేము డైరెక్ట్కి వెళ్ళాము. ఇంకా కిచెన్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. భయపడుతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా. వద్దులే తల్లి. ఓ నాన్న. ఈ ఐకియా వచ్చి ప్రపంచంలోనే 1943లోనే స్వీడన్లో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇగ్వర్ క్రాంపార్డ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 1958లో ఆ స్వీడన్లో ఆమ్హాల్లో తొలి యొక్క స్టోర్ని అయితే ప్రారంభించారు ఈ ఐకియాగా. ఇది ఈ ఫర్నిచర్ రిటైలర్కి సంబంధించి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద రిటైలర్. భారత్లో తన స్టోర్లను ఏర్పాటు చేయాలని 10 కోట్ల వరకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు ఇక్కడ. సో అప్పుడు గవర్నమెంట్ అనేది తనకు అప్రూవల్ ఇచ్చేసి ఈ స్టోర్ ఐకియాను స్టార్ట్ చేశారు. ఇది వీళ్ళ ఐకియా గోల్ ఎలా ఉంది అంటే 2025 కల్లా భారతదేశంలోనే టోటల్గా 25 స్టోర్లను ప్రారంభించాలని ఈ యొక్క వీళ్ళైతే ఒక ప్లానింగ్ అయితే ఉందని చెప్తున్నారు. బజ్జుంటున్నావా అతనే బజ్జునేది.
జంప్ కదా. టీవీ కావాలా అంత పెద్దది? ఇంట్లో ఉన్న జాలదా? డబ్బులు కట్టిస్తారు పోతే మాత్రం. మళ్ళీ పైకి అనుకుంటున్నాం. ఫోటో దిగుతావా? చింతలు ఇట్లా నాన్న. జంపింగా ఏం చెప్పినా అది? ఏం చేద్దామంటావు మరి? వీటిని ఎక్కడానికి తెల్లవి ఏ చాంతల్లి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు.
కొత్త స్టెప్ పెట్టింది. ఈ మన ఎవరైతే ఇప్పుడు బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కానీ ఆ ఫర్నిచర్ తీసుకున్న తర్వాత వాటిని అసెంబుల్ చేసి బిగించడానికి కానీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ వీళ్ళు అర్బన్ క్లాప్ అని గతి అని ఈ యొక్క 2 కంపెనీస్తోనే టైఅప్ అయ్యారంట. ఈ ఐకియాలో మీకు రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది దాదాపుగా 1000 సీట్ల వరకు అనేది ఉంటుందనేది అన్నారు. 1000 సీట్ల కంటే పైగే ఉంటుందంట. స్పెషాలిటీస్ ఏంటంటే స్వీడిష్ అని స్పెషాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇండియన్స్ కూడా మోస్ట్గా ఇక్కడ ప్రిపేర్ అనేది చేస్తారు ఈ యొక్క ఐకియాలో. ఒకసారి ఎవరైతే ఐకియాలో ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా అదే లెవెల్లో హైలో ఉన్నాయి. సో బేస్ లెవెల్స్ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ క్వాలిటీ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుల్లీ క్వాలిటీ ఉంటుంది, చూడడానికి లుక్ అండ్ ఫీల్ ఉంటుంది.